రైట్ బులెటిన్ లో మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాళ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కానుంది. ఏపీలో సినిమా విడుదలకు కోర్టు బ్రేక్ వేసింది. తమ మనోభావాలు దెబ్బతింటాయని చిత్రాన్ని నిలిపివేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఏప్రిల్ 15 వరకు సినిమా విడుదలపై స్టే విధించాలని కోర్టుకు విన్నవించారు. దీంతో హైకోర్టు ఏపీలో సినిమా విడుదలపై స్టే విధించింది. ఏప్రిల్ 3 వరకు సినిమా విడుదల చేయవద్దని ఆదేశించింది. సినిమా కాపీని న్యాయవాదులు చూస్తారని కోర్టు తెలిపింది. మరోవైపు చిత్ర నిర్మాత సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. పరమేశ్వరి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి కోణంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై అనేక ఫస్ట్ నుంచి కూడా ఈ రిలీజ్ అవుతుందా అవదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమా ఆపాలని చెప్పేసి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మంగళగిరి కోర్టులో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై మంగళగిరి కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఏపీ హైకోర్టు కూడా సినిమాని ఏప్రిల్ 3 వరకు విడుదల చేయకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ఉత్కంఠ నెలకొంది. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక్క ఏపీ తప్పితే మిగతా అన్ని ఏరియాల్లో అంటే తెలంగాణ, ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా, బళ్ళారిల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే రాత్రి 12:30 గంటల నుంచి ఓవర్సీస్ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడాల్లో షోలు పడి పరమేశ్వరి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి కూడా ఏది ఏమైనా సరే ఇవాళ మధ్యాహ్నం లోపల సుప్రీంకోర్టులో మేము ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నాము. సో ఇవాళ మధ్యాహ్నానికి మాకు అనుకూలంగా వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఏపీలో కూడా థియేటర్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి నిన్న రాకేష్ రెడ్డి మన 10 టీవీతో ఎక్స్క్లూజివ్ చెప్పడం జరిగింది పరమేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.